సిద్ధం మీటింగ్ నంద్యాలలో పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్ధం మీటింగ్ రాప్తాడు జరిగిన తర్వాత 27వ తేదీ పొద్దుటూరులో అయిపోయిన తర్వాత ఆళ్లగడ్డ నైట్ ఆల్ట్ 27వ తేదీ 28 సాయంత్రం 4 గంటలకు నంద్యాలలో మీటింగ్. మొత్తం నంద్యాల పార్లమెంట్కి సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం, మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కేవలం బస్సులోనే ప్రయాణం చేసుకుంటా మొత్తం మా మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చిన్న టేబుల్ అనేది కొద్దిగా ఉందా అంటే ఇంకా కన్ఫర్మ్ అయిందా లేదనేది కూడా ఇంకా తెలియడం లేదు. మనకు రేపు ఎల్లుండి లోపల తెలుసుకుంటుంది. మొత్తం కూడా చిన్న టేకు దగ్గర ఉందా లేదా అనేది మొత్తం ఈ పెద్ద ఎత్తున అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి ఈనాటి వరకు కూడా 4 సంవత్సరాల 8 నెలలు దగ్గర మొత్తం ఇవన్నీ కూడా 58 నెలలు అంటే దగ్గర 4 సంవత్సరాల 10 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అయితే పేద ప్రజలకు మనం అందించిన పథకాలన్నీ కూడా అవన్నీ చెప్పడం, మేనిఫెస్టోలో ఏమేదైతే వాగ్దానాలు చేసిన నవరత్నాల కింద అవన్నీ కూడా చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అవన్నీ చెప్పడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాదిరి ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే మనస్తత్వం కలిగిన నాయకుడు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాట నెరవేర్చాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల ముందు కూడా మనం ఏం చేయగలిగినామో ఇంకా నన్ను మళ్ళా గెలిపియండి, ఇంతకంటే మంచి బెటరైనంగా పరిపాలన ఇంకా పేద ప్రజలకు సంబంధించిన వరకు ఇంకా ఏం చేయడానికి అవకాశం ఉంది అవన్నీ చేస్తామని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం కూడా నంద్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం మీటింగ్ సక్సెస్ చేయవలసిందిగా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఈరోజు పాండ్యం నియోజకవర్గం సంబంధించిన మా నాయకులతో అందరితో కూడా మీటింగ్ పెట్టి ఈరోజు ఈ సిద్ధం మీటింగ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మనం ఏ విధంగా రాప్తాడులో సక్సెస్ అయిందో అంతకంటే ఇంకా జిల్లా లెవెల్లో జరిగే మీటింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తం మందిని బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే విధంగా ఖచ్చితంగా చేస్తామని మొత్తం మా నాయకులు అందరూ కూడా మా నాయకులు కార్యకర్తలందరూ కూడా మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.